ఇండియన్ ఎకానమీలో మీరు ఏమేమి చాప్టర్స్ కంప్లీట్ చేస్తుంటారు జనరల్గా? నేషనల్ ఇన్కమ్, అంతే కదా. నెక్స్ట్ డెమోగ్రఫీ, పాపులేషన్, అంతే కదా. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సర్వీస్ సెక్టార్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్. క్లియర్? ఇవే కదా సిలబస్ అయితే. ఇండియాలో నేషనల్ ఇన్కమ్ని మీరు చాలా తరోగా స్టడీ చేస్తుంటారు. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి లాంటి ఏరియాలు క్లియర్ చేస్తుంటారు. మరి తెలంగాణ ఎకానమిక్స్ అబ్జర్వ్ చేస్తే మనం తెలంగాణ ఎకానమీ సిలబస్ ఏముంటుంది, అసలు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి? క్లియర్? తెలంగాణ ఎకానమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలి? ఎందుకంటే ఎకానమీకి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి? అప్డేట్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా సబ్జెక్ట్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ అప్డేట్ అయ్యే సబ్జెక్ట్కి మనం ఎక్కడి నుంచి సోర్స్ తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అని స్టడీ చేసి ఉంటారు? ఎంత అండి ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్? ఎస్, ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం డిస్కస్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్కస్ చేయాలి. ఇండియాలో మీరు జీడిపి డిస్కస్ చేస్తుంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే ఇది నేషనల్ లెవెల్లో జీడిపి చూసినప్పుడు, ఇదే స్టేట్ లెవెల్ వచ్చేటప్పటికి దీన్ని జిఎస్డిపి అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. కాన్సెప్ట్స్ అన్నీ ఇండియన్ ఎకానమీలో మనం నేర్చుకుంటాం. అప్లికేషన్ కంప్లీట్గా ఎక్కడ చూడాలి? తెలంగాణలో చూడాలి. క్లియర్? అంటే తెలంగాణకి సంబంధించిన సిలబస్లో ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్స్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్కి సంబంధించిన తెలంగాణ రీజన్కి సపరేట్గా చూస్తే అదే తెలంగాణ ఎకానమీ. డెమోగ్రఫీ మీరు డిస్కస్ చేస్తారు ఇండియాలో, అంటే ఇండియా పాపులేషన్ ఎంత, పాపులేషన్ గ్రోత్, పాపులేషన్ ట్రెండ్స్, మేల్ ఫిమేల్ రేషియో, ఇవన్నీ డిస్కస్ చేస్తుంటాం కదా. అన్నిటినీ మనం తెలంగాణ రీజన్కి సపరేట్గా స్టడీ చేయాలి. తెలంగాణ టోటల్ పాపులేషన్, తెలంగాణ మేల్ ఫిమేల్ రేషియో, తెలంగాణ లిటరసీ రేట్, డిస్ట్రిక్ట్ వైడ్గా చూడాలి. ఇండియన్ ఎకానమీలో ఇండియా వైడ్గా చూస్తుంటాం, ఒక స్టేట్కి ఇంకొక స్టేట్ కంపారిజన్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎట్లా చూస్తాం మనం? డిస్ట్రిక్ట్ వైడ్గా కంపారిజన్ చూడాలి. క్లియర్? సో అంటే తెలంగాణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తాం అనేది మనం అబ్జర్వ్ చేస్తే, తెలంగాణ గవర్నమెంట్ ఎకనమిక్ సర్వే రిలీజ్ చేస్తుంది. ఏ సర్వే రిలీజ్ చేస్తుందండి? ఎకనమిక్ సర్వే. సో బడ్జెట్కి ఎకనమిక్ సర్వేకి డిఫరెన్స్ ఏంటి? ఎకనమిక్ సర్వే ఆల్రెడీ అయిపోయింది. అంటే జనరల్గా ఏంటి, మనం ఒకటి డిస్కస్ చేద్దాం. తెలంగాణకి సంబంధించిన తెలంగాణ గవర్నమెంట్ 2026 and 27 ఇయర్కి కొన్ని ఎస్టిమేషన్స్ వేస్తుంది. ఈ ఎస్టిమేషన్స్ మనం ఏమన్నాం? బడ్జెట్ అంటాం. అంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు కలిసి ఏం చేస్తారు? 2026 and 27 ఇయర్కి, అంటే 2026 ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి బడ్జెట్? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు బడ్జెట్ని, అంతే కదా. 2026 ఏప్రిల్ నుంచి 2027 మార్చ్ 31 దాకా తెలంగాణకి రెవెన్యూ ఎంత వస్తుంది అంటే ఇదంతా ఎస్టిమేషన్స్. నెక్స్ట్ ఇయర్కి ఇంత రెవెన్యూ వస్తుంది. ఈ రెవెన్యూని ఏం చేయాలి? ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడుతున్నాం అంటే రెవెన్యూ అంటే ఇన్కమ్. ఎంత ఇన్కమ్ ఎస్టిమేట్ చేస్తున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దీన్ని ఎట్లా ఎక్స్పెండిచర్ ఖర్చు ఎట్లా పెడుతున్నామో చూస్తాం. సో ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి మధ్యలో తేడా ఉందనుకోండి, డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 crores ఇన్కమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే 100 crores వచ్చింది. డెఫిసిట్ ఎంత? 100 crores. 100 crores ఏం చేయాలి? మనం బయట నుంచి అప్పు చేయాలి. అంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ డెబిట్, వీటన్నిటి ఎస్టిమేషన్స్ ఏమన్నా మనం? బడ్జెట్. పాయింట్ అర్థమవుతుంది కదా. సో మన ఫ్యామిలీకి సంబంధించి ఒక 1 lakh rupees నెక్స్ట్ మంత్ వస్తుంది అనుకుంటే ఇది బడ్జెట్. ఈ వస్తుంది అనుకునే ఇన్కమ్కి వచ్చిన ఇన్కమ్కి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది, అంతే కదా. అర్థమవుతుందండి మీరు చెప్పేది? ఒక 1 lakh ఇన్కమ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎస్టిమేషన్. ఈ 1 lakh ఇన్కమ్ని ఏం చేయాలి? ఎక్స్పెండిచర్ ఎట్లా ఖర్చు పెడతాం? మనకు వచ్చే 1 lakhని ఎట్లా ఖర్చు పెడతామండి? రెంట్ కట్టాలి, అంతే కదా. మిల్క్ బిల్, పాల బిల్లు కట్టాల్సి ఉంటుంది, ఎడ్యుకేషన్, హెల్త్, ఇట్లాంటి వాటికి ఖర్చు పెడతాం. ఇది ఎక్స్పెండిచర్.
ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ఇప్పుడు 1 lakh ఇన్కమ్ వస్తుంది అనుకున్నాం, 80,000 వచ్చింది, 20,000 ఏమైంది? అప్పు అయింది. ఈ అప్పుని మీ ఫ్రెండ్కో వాడికో వీడికో ఫోన్ చేసి అప్పు చేస్తాం. ఇట్లా మీరు 1 month కన్నా ముందే ఎస్టిమేట్ వేస్తే అది బడ్జెట్. మనం ఆ బడ్జెట్ చేస్తే దాన్ని ఇండివిజువల్ బడ్జెట్ అంటాం. ఓవరాల్ కంట్రీ చేస్తే ఇండియా బడ్జెట్ అంటారు, అంతే కదా. తెలంగాణకు చేస్తే ఏమవుతుంది? తెలంగాణ బడ్జెట్ అవుతుంది. బడ్జెట్ అనేది నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ఎస్టిమేషన్. మన వాళ్ళు ఒక 3 lakhs to 4 lakhs crores బడ్జెట్ వేస్తారు. తెలంగాణలో 3 నుంచి 4 లక్షల కోట్ల బడ్జెట్ వేస్తారు. నిజమా? ఇదంతా అబద్ధం కథ. నిజంగా 4 lakhs crores బడ్జెట్ కనుక ఎక్స్పెండిచర్ కంప్లీట్ చేస్తే తెలంగాణ ఖచ్చితంగా బంగారు తెలంగాణ అయ్యేది. కనీసం ఇత్తడి తెలంగాణ కూడా కాలే ఇంతవరకు. ఓకేనా? అంటే మనం అనుకున్న ఎస్టిమేషన్స్ రీచ్ అవుతున్నామా? రీచ్ అవ్వట్లేదు. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం డిస్కస్ చేయాలి. ఓకేనా? సో బడ్జెట్ అనేది ఎస్టిమేషన్. ఈ బడ్జెట్ వేయడానికన్నా ముందు అంటే లాస్ట్ ఇయర్ కూడా 2025-26లో ఒక బడ్జెట్ వేసి ఉంటారు కదా, అంతే కదండి. సో మనం నెక్స్ట్ ఇయర్కి 2026-27 ఎస్టిమేషన్స్ వేస్తున్నాం. అంటే అంతకన్నా ముందు ఏది కంప్లీట్ అయి ఉండాలి? 2025 and 26 బడ్జెట్ కంప్లీట్ అయి ఉంటుంది. ఈ 25-26 బడ్జెట్లో మన అచీవ్మెంట్స్ ఏమున్నాయి, మన ఫెయిల్యూర్స్ ఏమున్నాయి అని డిస్కస్ చేస్తే దాన్ని ఎకనామిక్ సర్వే అంటాం. పాయింట్ అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇయర్ నువ్వేం చేస్తావో చెప్తే బడ్జెట్, లాస్ట్ ఇయర్ ఏం చేసినావో చెప్తే ఎకనామిక్ సర్వే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎకనామిక్ సర్వే ఇస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక ఎకనామిక్ సర్వే ఇస్తుంది. తెలంగాణకి సంబంధించిన ఎకానమీ మొత్తం మన సిలబస్ అంతా దేని చుట్టూ తిరుగుతుందండి? ఎకనామిక్ సర్వే చుట్టూ తిరుగుతుంది. ఇది ఫైనల్ డేటా. ఓ 400 pages ఉంటుంది, చూస్తే పిచ్చిలేస్తుంది. ఓకేనా? అంటే మామూలుగా చదివితే ఎకానమీ అర్థమైతే ఇది ఎకానమీ ఎందుకు అవుతుంది, అంతే కదా. రైట్ సార్. సో మనకున్న సోర్సెస్ ఏమున్నాయి? ఒకటి బడ్జెట్ ఎస్టిమేషన్స్ చూడాలి, డిస్కస్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం ఏమి డిస్కస్ చేయాలి? ఎకనామిక్ సర్వే డిస్కస్ చేయాలి. క్లియర్? ఈ ఎకనామిక్ సర్వేలో కూడా మనకి ఏమేమి ఉంటాయి? అగ్రికల్చర్ సెక్టార్ డిస్కస్ చేస్తాడు, ఇండస్ట్రియల్ సెక్టార్ డిస్కస్ చేస్తాడు, దెన్ సర్వీస్ సెక్టార్ డిస్కస్ చేస్తాడు. సో అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్ డిస్కస్ చేస్తుంది. ఏ ఎకానమీ అవుతుంది? తెలంగాణ ఎకానమీ అవుతుంది. అంటే కంప్లీట్గా మనం ఎటు తిరుగుతాం? ఎవరి చుట్టూ తిరగాలి? తెలంగాణ ఎకనామిక్ సర్వే 2025 and 26 మనకు ఫైనల్ సోర్స్. ప్రైవేట్ పబ్లిషర్స్ మీద డిపెండ్ కావటం కన్నా డైరెక్ట్గా ఎకనామిక్ సర్వేని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం డిస్కస్ చేస్తూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ ఇప్పట్లో కనపడట్లేదు, ఎట్లాగూ లక్ కదా, నోటిఫికేషన్కే దిక్కులేదు కాబట్టి ఎగ్జామ్ అనేది ఎప్పుడో చూద్దాం. నాకు తెలిసి ఒక 4-5 months మినిమం అయితే దొరుకుతుంది. ఈ 4-5 months అంటే ఒక 100 days తీసుకోండి. 100 daysలో మీరు ఎకనామిక్ సర్వే పేజెస్ తీసుకొని రోజు ఒక పేజ్ చదివిన అనుకోండి, ఏమవుతుంది? 100 pages అవుతుంది. అంతకన్నా ఎక్కువ ఉంటుందా? కానీ మనం ఆ పని తప్ప పని చేస్తాం జనరల్గా. అంటే ఎకనామిక్ సర్వే లాంటి సబ్జెక్ట్స్ ఒకేసారి డైజెస్ట్ కావు. అంటే మీరు ఒకసారి తెలంగాణ అగ్రికల్చర్ టాపిక్ డిస్కస్ చేస్తాను అనుకోండి, ఒక 3-4 days అక్కడే సబ్జెక్ట్ని ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే తెలంగాణ మెజారిటీ పబ్లిక్ పాపులేషన్ దేని మీద డిపెండ్ అయి ఉన్నాం? అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నాం. ఎంప్లాయ్మెంట్ దేని మించి వస్తుంది? ఎక్కువ అగ్రికల్చర్ మీద వస్తుంది. అంటే తెలంగాణ ఎకానమీ కంప్లీట్గా దేని మీద బేస్ అయింది? అగ్రికల్చర్ మీద బేస్ అయింది. వ్యవసాయం చేస్తే రైతు బాగుపడతాడో లేడో తెలియదు, కానీ Group 2 కొట్టచ్చు మనం వ్యవసాయం చేస్తే. ఇండియన్ ఎకానమీలో ఇండియన్ అగ్రికల్చర్ ఎంత డెప్త్ ఉంటుంది? సేమ్ అదే రేంజ్లో తెలంగాణ ఎకానమీని ఇంకా ఫోకస్ పెట్టి చూడాలి. మీరు ఇండియన్ ఎకానమీలో ల్యాండ్ రిఫార్మ్స్ డిస్కస్ చేస్తుంటారు కదా, నేను చెప్పేది అర్థమవుతుంది కదా మీకు. ల్యాండ్ రిఫార్మ్స్ డిస్కస్ చేస్తుంటాం. ఏంటి ల్యాండ్ రిఫార్మ్స్ అంటే? జనరల్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంది? ల్యాండ్ టు టిల్లర్, దున్నేవాడిదే భూమి. దీనికోసమేగా పంచాయతీలన్నీ. జరిగిన ఇష్యూస్ అన్నీ దేని చుట్టూ ఉంటాయి? యుద్ధాలన్నీ దేనికోసం జరుగుతాయి? ల్యాండ్ కోసమే. తెలంగాణలో మీరు తెలంగాణ మూవ్మెంట్ డిస్కస్ చేస్తే తెలంగాణ పీస్ అండ్ ఆర్మ్డ్ స్ట్రగుల్ దేనికోసం?
చెప్పుంటారు కదా కమ్యూనిస్టులు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. ఫస్ట్ పాయింట్ ఏంది? భూమి. 1969 తెలంగాణ మూమెంట్, లెటర్ ఫేస్ తెలంగాణ మూమెంట్ దేనికోసం? నీళ్లు, నిధులు. నీళ్లు దేనికి? మళ్ళీ అగ్రికల్చర్ సెక్టర్. పాయింట్ అర్థమవుతుంది? అంటే కంప్లీట్గా మనం దేని చుట్టూ తిరగాలి? అగ్రికల్చర్. అందులో ల్యాండ్ రిఫార్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ ఒకటి సర్వే చేసింది, క్యాస్ట్ సెన్సస్. ఐడియా ఉంది కదా? ఈ క్యాస్ట్ సెన్సస్లో ల్యాండ్ ఎవరు ఓనర్షిప్లో ఉంది అనేది డిస్కస్ చేశారు. మీకు ఐడియా ఉందో లేదు, కానీ ఖచ్చితంగా చదవాలి మనం. 2-3 క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ. ల్యాండ్ సెన్సస్ అంటే ఏంటి? తెలంగాణలో ఉన్న క్యాస్ట్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ పాపులేషన్ షేర్ ఎంత, ఆ క్యాస్ట్ ఆ కమ్యూనిటీ హ్యాండ్స్లో ఎంత ల్యాండ్ ఉంది. జోక్ ఏంటంటే తెలంగాణలో పాపులేషన్లో హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న కమ్యూనిటీ ఎస్సీ, మాదిగా. ఒప్పుకోవాలి కొన్ని, ఇప్పుడు తప్పదు, మనకు వేరే ఆప్షన్ లేదు, క్యాస్ట్ మాట్లాడి డిస్కస్ చేయాలి. వీళ్ళ చేతిలో ఉన్న ల్యాండ్ చాలా తక్కువ. రెడ్డి కమ్యూనిటీ తెలంగాణ పాపులేషన్లో చాలా తక్కువ ఉంటారు. ఎవరైనా ఉంటే ఫీల్ కావద్దు, మీకేం సంబంధం లేదు, మీకు భూములు ఉంటే ఈడెందుకుంటారు, రైట్? అంతే కదా, చాలా తక్కువ ల్యాండ్స్ ఉన్నాయి, అంతే కదా. సరే, వాళ్ళ పాపులేషన్లో చాలా తక్కువ, కానీ ల్యాండ్స్ ఓనర్షిప్ రైట్స్ అన్నీ ఎవరికి ఉన్నాయి? వాళ్ళకు. అంటే ఏముంది ఇక్కడ? ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఆ ఇన్ఈక్వాలిటీస్ని మనం డిస్కస్ చేయాలి. ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ చెప్పేటోడే ఎకానమీస్ స్టూడెంట్ అవుతారు. జనరల్గా అంటే మామూలుగా సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తే ఏమైతే అందరూ ప్రాబ్లం, అక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తారు. కానీ మనం ఏం చెప్పగలగాలి? ప్రాబ్లం చెప్పాలి, సొల్యూషన్ కూడా డిస్కస్ చేస్తేనే మనం కాంపిటేటివ్లో మనం సక్సెస్ అవుతాం. సో ల్యాండ్ అనేది రీడిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫెయిల్ అయినాం, అంతే కదా. ఎప్పుడు ఇండిపెండెన్స్ ఎప్పుడు వస్తుంది? 1947. ఇప్పుడు ఎంత? 2026. సో ఇప్పటిదాకా కొన్ని కమ్యూనిటీస్కి ల్యాండ్ లేకుండా చేసినాం మనం. అంటే ఇండియాలో కానీ తెలంగాణలో కానీ ల్యాండ్ రిఫార్మ్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినాయా? ఫెయిల్యూర్. పాయింట్ అర్థమవుతుంది కదా. సో ల్యాండ్ రిఫార్మ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? జనరల్గా 4 టైప్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఉంటాయి. అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్స్, నెంబర్ 2 టెనాన్సీ రిఫార్మ్స్, ల్యాండ్ సీలింగ్ యాక్ట్, కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. అర్థమైంది తర్వాత. 1949లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ జేసీ కుమారప్ప అని ఒక కమిటీ అపాయింట్ చేస్తుంది. ఏ కమిటీ అపాయింట్ చేస్తుంది? జేసీ కుమారప్ప కమిటీ అపాయింట్ చేస్తుంది. ఈ జేసీ కుమారప్ప కమిటీ అపాయింట్ చేసినప్పుడు ఈ కుమారప్ప కమిటీ ఏం సజెస్ట్ చేస్తుందంటే, ఇండియాలో ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయకుండా డెవలప్మెంట్ రాదు. ల్యాండ్ అంతా ఎవరి దగ్గర ఉంది? ల్యాండ్ లార్డ్స్ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఎందుకంటే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో ఏ సిస్టమ్ మనం ఎక్కువ చూస్తాం? జమీందారీ సిస్టమ్ చూస్తుంటారు. ఏంటి జమీందారీ సిస్టమ్? జమీందారీ సిస్టమ్ ఏంది అంటే, బ్రిటిష్ వాళ్ళు ఒక 10,000 మెంబర్స్ వస్తారు ఇండియాకి, ఎక్కువ రారు. వాళ్ళు వచ్చి పొలిటికల్ పవర్ అంతా తీసుకున్నారు. ఇప్పుడు ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే వాళ్ళ ఎంప్లాయీస్ సరిపోరు, ఆఫీసర్స్ లేరు. కాబట్టి ఏం చేయాలి? కొంతమంది ఇండియన్స్నే ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి అపాయింట్ చేస్తారు. ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసే వాడి పేరే జమీందార్. ఓపెన్ ఆక్షన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ నగర్ ఏరియాలో 1 lakh ఎకర్ ల్యాండ్ ఉంది. బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి వేలం పాట పెడుతుంది. ఓపెన్ ఆక్షన్ అంటే అది. ఇప్పుడు మీరు అందరూ వేలం పాటకు వచ్చారు. అందులో ఈ అమ్మాయి ఏమన్నదంటే, ఒక 5 lakhsకి ఈ ల్యాండ్ నాకు ఇవ్వండి, నేను ఎవ్రీ ఇయర్ 5 lakhs పే చేస్తా అన్నది. ఈమె ఇప్పుడు ఎవరు? జమీందార్. నేను బ్రిటిష్ గవర్నమెంట్, మీరు ఫార్మర్సు, ఆమె జమీందార్. ఇప్పుడు ఈమె బాధ్యత ఏంటి? ట్యాక్స్ కలెక్ట్ చేసి నాకు ఇవ్వాలి. సో ఈమె జస్ట్ ట్యాక్స్ కలెక్టర్, కానీ ఏం ఫీల్ అవుతారు వీళ్ళు? ల్యాండ్ ఓనర్గా ఫీల్ అవుతారు. ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ అన్ని కొద్ది మంది చేతిలోకి వస్తే దాని సిస్టమ్ ఏమన్నాం? జమీందారీ సిస్టమ్. అంటే ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఫ్యూ మెంబర్స్. మీరు చదువుంటారు మూమెంట్లో, వాడు ప్రతాప్ రెడ్డి సూర్యాపేట జమీందార్, నియర్లీ 90,000 acres. విష్ణూరు రాపాక వెంకట రామచంద్రారెడ్డి వాళ్ళ ఫ్యామిలీనే దొంగలు. వాళ్ళ మదర్ జానకమ్మ, కొడుకు బాబుధర. అదే కదా మూమెంట్లో చదువుంటారు. దొడ్డి కొమరయ్య అక్కడే, షేక్ బందగి అక్కడనే, చాకలి ఐలమ్మ ఫైట్ అంతే. వాళ్ళందరూ జమీందార్స్. సో ఈ జమీందారీ సిస్టమ్ ఉంది, అక్కడక్కడ రైతువారీ సిస్టమ్ ఉంది ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు.
ల్యాండ్ కొద్ది మంది చేంజ్లో కాన్సన్ట్రేట్ అయింది. దీనికోసం కుమారప్ప కమిటీ ఏం చేస్తుందంటే ల్యాండ్ రిఫార్మ్స్ని సజెస్ట్ చేస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఏ ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం? అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్స్. గవర్నమెంట్కి ఫార్మర్స్కి మధ్యలోని ఇంటర్మీడియట్ ఎవరైతే ఉంటాడో, జమీందార్ ఆర్ జాగీర్దార్, ఇనాందార్, నేమ్ ఏదైనా కానీ వాళ్ళందరిని ఏం చేసినాం? తీసి పడేసినాం. తీసి కంప్లీట్గా ఇండియన్ అగ్రికల్చర్ సిస్టంలో రైతువారీ సిస్టమ్ని స్ప్రెడ్ చేసుకున్నాం, డెవలప్ చేసినాం. అంటే జమీందారీ సిస్టమ్ టు రైతువారీ. రైతువారీ సిస్టమ్ మీన్స్ డైరెక్ట్ ఫార్మర్ అండ్ ఎవరికి మధ్యలో రిలేషన్? గవర్నమెంట్కి మధ్యలో మిడిల్ మెన్ లేకపోవడమే అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్. ఫస్ట్ రిఫార్మ్ ఇది. ఈ జమీందారీ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయగానే ఇండియాలో మనకు కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇస్తుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ ఫండమెంటల్ రైట్లో రైట్ టు ప్రాపర్టీ ఒక రైట్. ఇప్పుడు తన దగ్గర ఉన్న 2 lakhs acres ఇండియన్ గవర్నమెంట్ గుంజుకుంది. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రైట్ టు ప్రాపర్టీ. నాకు భూమి ఉండటం నా రైట్ అని కోర్టుకు పోయింది. కోర్టుకు పోవాలని ఇప్పుడు కోర్టు ఎవరికి ఫేవర్ జడ్జిమెంట్ ఇవ్వాలి? ల్యాండ్ లార్డ్స్కి ఇవ్వాలి. ల్యాండ్ లార్డ్స్కి ఫేవర్ జడ్జిమెంట్ ఇచ్చి ల్యాండ్ రిఫార్మ్స్ని కొట్టి పడేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పెట్టి 9th షెడ్యూల్ని యాడ్ చేస్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏ షెడ్యూల్ని యాడ్ చేస్తుంది? 9th. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి? 8. 9th షెడ్యూల్ ఏంది? ల్యాండ్ రిఫార్మ్స్. అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది ల్యాండ్ రిఫార్మ్స్కి అనేది నా ఇంటెన్షన్. 3 to 5 మార్క్స్ ల్యాండ్ రిఫార్మ్స్ చుట్టూ ఉంటాయి. తెలంగాణ అకాడమీలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ల్యాండ్ రిఫార్మ్స్ మీద ఉంటాయి. క్లియర్? సో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేశారు? షెడ్యూల్లో పెట్టారు. ఏంటి షెడ్యూల్? ఏం చెప్తుంది? వన్స్ షెడ్యూల్లో ఏదైనా టాపిక్ మనం కనుక పెడితే దానికి జ్యుడిషియల్ రివ్యూలు అప్లై చేయలేం. జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదో ఒక లాను ప్రిపేర్ చేసింది, ఒక చట్టం తయారు చేసింది, కోర్టు కొట్టేస్తుంది. మీరు అదే తీసిపోయి ఎక్కడ షెడ్యూల్లో పెట్టినారు అనుకోండి, లాకేసినట్లు లెక్క. కోర్టు షెడ్యూల్ జోలికి వస్తుందా? అందుకని రిజర్వేషన్స్, పెద్ద పెద్ద కాంట్రవర్షియల్ థింగ్స్ ఏమైనా వస్తే గవర్నమెంట్ ఎందులో పెట్టి తీసిపోయి షెడ్యూల్. ఇప్పుడు తెలంగాణ మీద ఎవడైనా క్వశ్చన్ కోర్టులో కేసు వేస్తాడా? తెలంగాణ నేమే ఎందుకు పెట్టామని క్వశ్చన్ ఎందుకు వేయరు? తెలంగాణ షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 4లో ఉంటుంది కాబట్టి దానికి జోలికి పోరు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శాలరీని మనం క్వశ్చన్ చేయగలుగుతామా? ఎందుకు చేయలేం? షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ అనేది వాళ్ళకి ఒక సేఫ్టీ. అందుకని ల్యాండ్ రిఫార్మ్స్ తీసి పెట్టినాం, షెడ్యూల్స్లో పెట్టినాం. పాయింట్ అర్థమవుతుంది కదా? అంటే ఇక్కడ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ కాదు, అన్ని కలిపితే మన సబ్జెక్ట్. ఇట్లా అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సెకండ్ ల్యాండ్ రిఫార్మ్ టినాన్సీ రిఫార్మ్స్. టినాంట్ అంటే కౌలు చేసేటోడు, అద్దెకు తీసుకొని భూమి సాగు చేసేటోడిని టినాంట్ అంటాం. థర్డ్ రిఫార్మ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే ఒక ఫ్యామిలీకి మ్యాక్సిమం ఎంత ల్యాండ్ ఉండాలనో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేస్తుంది. 1975 ఇంప్లిమెంట్ చేస్తాం. మనం చాలా ఎక్కువ డెప్త్గా డిస్కస్ చేస్తాం దీన్ని. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే మ్యాక్సిమం ఒక ఫ్యామిలీ 5 members ఉంటే 57 acres కన్నా ఎక్కువ ల్యాండ్ ఉండదు. మరి మల్లారెడ్డి నాకు 2000 acres ఉందంటాడు, తెలుసు కదా మల్లారెడ్డి. వాడు ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే దీని మీనింగ్ ఏంది? ల్యాండ్ రిఫార్మ్స్ సక్సెస్ అయినాయా, ఫెయిల్ అయినాయా? ఫెయిల్ అయినాయి. నిజంగా ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ అయి ఉంటే, ల్యాండ్ టు టిల్లర్ కాన్సెప్ట్ వస్తే తెలంగాణలో ఈ కమ్యూనిటీస్కి ల్యాండ్ లేకుండా ఎందుకు అవుతుంది? పాయింట్ అర్థమవుతుంది కదా? సో అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది ల్యాండ్ రిఫార్మ్స్లో ఒక పార్ట్. ఈ టాపిక్స్ మనం ల్యాండ్ రిఫార్మ్స్లో డిస్కస్ చేయాలి. ఇక్కడ ఇది సబ్జెక్ట్ కాదు, ఇదేం టెన్షన్ పడాల్సిన వ్యవహారం అసలే కాదు. ఇండియన్ ఎకానమీలో ఏవైతే మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటారో ఆ కాన్సెప్ట్స్ని అప్లై చేయడమే తెలంగాణ. ఇండియాలో అబాలిషన్ ఆఫ్ జమీందార్ సేమ్ తెలంగాణలో ఎట్లా దాన్ని అబాలిష్ చేసినాం. మనకున్న పంచాయతీ చాలా విచిత్రంగా ఉంటుంది, మీకు తెలుసు కదా. తెలంగాణకు సంబంధించిన ఎకానమీలో మనం హిస్టరీ చదువుకుంటూ రావాలి. ఫస్ట్ చాప్టర్స్ 2 chapters తెలంగాణ మూమెంట్ బేస్డ్. నేను మూమెంట్ చెప్తానట్టు ఉంటుంది కానీ అది మూమెంట్ కాదు, ఓకేనా. జనరల్గా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఒకసారి మనం స్టడీ చేస్తే 1724లో హైదరాబాద్ ఏ స్టేట్? నిజాం స్టేట్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది నిజాం స్టేట్? 1724. 1724 to 1857 పీరియడ్ దాకా వీళ్ళు ఎవరికి ఫిడేటరీస్ ఉంటారు? మొఘల్స్కి ఫిడేటరీస్ ఉంటారు. ఎవడు ఇండిపెండెంట్ కింగ్ కాదు.
కాయిన్స్ అన్నీ కూడా మొఘల్స్ కాయిన్సే ఉంటాయి. అఫ్జలుద్దౌలా పీరియడ్ నుంచే ఆఫ్టర్ 1857 సిపాయి మ్యూట్ని తర్వాత వీళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తారు. సో 1857 తర్వాత పీరియడ్లో అప్ టు ఎప్పటిదాకా 1948 సెప్టెంబర్ 17 దాకా మన హైదరాబాద్ నిజాం డైనాసిటీలో ఒక పార్ట్గా ఉంటాం. సో హైదరాబాద్ నిజాం డైనాసిటీ అంటే ఎన్ని రీజియన్స్ ఉంటాయి? కంప్లీట్ తెలంగాణ రీజియన్, మరాఠ్వాడ రీజియన్ అండ్ కన్నడ రీజియన్, కర్ణాటక రీజియన్. అది హైదరాబాద్ స్టేట్, నాట్ తెలంగాణ. సో హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ ప్లస్ మహారాష్ట్ర ప్లస్ అండ్ కొన్ని కన్నడ రీజియన్, కంప్లీట్ మహారాష్ట్ర కొన్ని రీజియన్స్ కలిసి ఉంటాయి. క్లియర్? సో 1947 సెప్టెంబర్ 17 ఫామ్ అయిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫోర్స్లోకి వస్తుంది? 1950 జనవరి 26. ఫస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తున్నాయి? 1952 బూర్గుల గవర్నమెంట్. అంటే 1948 హైదరాబాద్ స్టేట్ ఫార్మేషన్ తర్వాత హైదరాబాద్ అడ్మినిస్ట్రేటర్స్గా 2 persons ఉంటారు మనకి. హైదరాబాద్ రూలర్స్ ఎవరు ఉంటారంటే డైరెక్ట్గా ఎలక్షన్స్ 52లో కదా. సో అందుకని హైదరాబాద్లో జేఎన్ చౌదరి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. మీరు చదివి ఉంటారు కాబట్టి నేను స్పీడ్కి వెళ్తాను అంతే. ఎవరు అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది? జేఎన్ చౌదరి రూల్ చేస్తాడు. జేఎన్ చౌదరి తర్వాత వెల్లోడి రూల్ చేస్తాడు. ఈ జేఎన్ చౌదరి వెల్లోడి పీరియడ్లో ఏమవుతుంది అంటే 48 to 50 ఇండియాలో ల్యాండ్ రిఫార్మ్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం? 1949. 1949లో ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎవరి పీరియడ్లో ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసినాం మనం? జేఎన్ చౌదరి అండ్ వెల్లోడి పీరియడ్లో ల్యాండ్ రిఫార్మ్స్ డిస్కస్ చేయాలి. అక్కడ ఆయన పొలిటికల్ డిసిషన్స్ అన్నీ మనం చదివితే మూమెంట్ అవుతుంది తెలంగాణ హిస్టరీ. కానీ ఇక్కడ ఎకానమీకి సంబంధించిన చేంజెస్ ఏమున్నాయో చదివితే ఎకానమీ అవుతుంది. అంటే ల్యాండ్ రిఫార్మ్స్ ఎవరి పీరియడ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం? జేఎన్ చౌదరి అండ్ వెల్లోడి పీరియడ్. తర్వాత 1952లో బూర్గుల గవర్నమెంట్ వస్తుంది. బూర్గుల గవర్నమెంట్ ఏం చేస్తుంది? హైదరాబాద్ స్టేట్ ఎకానమీని స్ట్రెంథెన్ చేయడం కోసం గోర్వాలా కమిటీని అపాయింట్ చేస్తుంది. విన్నరా ఇదంతా? కొన్ని మొహాలు చాలా సీరియస్గా కనిపిస్తాయి. నాకు వినకపోయినా నష్టం లేదు, ఇది వినండి సరిపోద్ది, తర్వాత డిస్కస్ చేయొచ్చు. సో గోర్వాలా కమిటీ అపాయింట్ చేస్తారు. సో ఈ పీరియడ్లో 1956లో ఏమవుతుంది? మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్, అంతే కదా. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత మళ్ళీ 2014లో తెలంగాణ స్టేట్. ఈ పర్టికులర్ పీరియడ్స్లో అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా 1952 అంటే 1948 నుంచి అప్ టు 2014 దాకా ల్యాండ్ రిఫార్మ్స్ డిస్కస్ చేయాలి. చిన్న ఏరియా అంటే పీరియడ్ పెద్దగా ఉండొచ్చు కానీ ఏరియా చిన్నది. అంటే తెలంగాణలో ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నాం మన ల్యాండ్ రిఫార్మ్స్లో? ఒకటి అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్స్, మధ్యవర్తులను లేపేస్తున్నాం. జమీందారీ అండ్ జాగీర్దారీ అబాలిషన్ యాక్ట్ చూస్తాం. మీరు చూసుంటారు, మనం చాలా డెప్త్గా చూస్తాం. సో ఆ నెక్స్ట్ వచ్చేటప్పటికి టినాన్సీ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం, కౌలు సంస్కరణలు అంటాం. ఓకేనా? సో ఫస్ట్ ఫేజ్లో మనం ఏది చేస్తామంటే అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ వీళ్ళ పీరియడ్లో అవుతాయి. నెక్స్ట్ టినాన్సీ రిఫార్మ్స్ బూర్గుల పీరియడ్లో చూస్తున్నాం కొంత. ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ ఎప్పుడు చూస్తామంటే 1970sలో చూస్తాం. 73 ల్యాండ్ సీలింగ్ యాక్ట్. 73 అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పీరియడ్లో చూడాలి మనం, అంతే కదా. సో అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేశారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే ఒక ఫ్యామిలీకి ఎంత ల్యాండ్ ఉండాలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కేసీఆర్ 2014లో వచ్చిన తర్వాత ధరణి సైడ్ తీసుకొస్తాడు. తర్వాత ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ భూభారతి తీసుకొస్తుంది. ఇగో ఇక్కడ దాకా మనం తిరుగుతూనే ఉండాలి. అది తెలిస్తేనే ఇది అర్థమవుతుంది. ఓకేనా? సో ఇవి ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన ఏరియాని మనం డిస్కస్ చేస్తూ రావాల్సి ఉంటుంది. అంటే ఓన్లీ ల్యాండ్ రిఫార్మ్స్ మనం డిస్కస్ చేయాలంటే ఇక్కడికి నుంచి రావాలి. వీటితో పాటు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్తో పాటు ల్యాండ్కి సంబంధించిన కొన్ని లాస్ను ప్రిపేర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసి, నేను ఇవాళ డిస్కస్ చేస్తా, ఫస్ట్ 2 hours మాట్లాడడమే. ఎప్పుడైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినామో ల్యాండ్ అంతా ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆఫ్ హైదరాబాద్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. మీరు అందరు జమీందార్స్, లక్షల ఎకరాల భూమి ఉంది మీ దగ్గర నుంచి. భూమి అంతా గవర్నమెంట్ ఏం చేస్తుంది? కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసిన ల్యాండ్ ఏం చేయాలి? మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. రీడిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఈ రీడిస్ట్రిబ్యూట్ చేయడం కోసం అసైన్డ్ యాక్ట్ తీసుకొస్తుంది. ఏ యాక్ట్ తీసుకొస్తుంది? అసైన్డ్ ల్యాండ్ యాక్ట్. అసైన్డ్ ల్యాండ్ మీన్స్
గవర్నమెంట్ పూర్ పీపుల్కి ఏదైతే ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందో ఆ ల్యాండ్ ఏమన్నా మనం అసైన్. సో ఇచ్చే ల్యాండ్ అసైన్ ల్యాండ్ అంటాం. ఎవడైతే అసైన్ ల్యాండ్ తీసుకుంటే వాడు అసైనీ అంటాం. ఇప్పుడు ఈ అసైన్ ల్యాండ్కి సంబంధించిన ఏముంటుంది, దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే అసైన్ ల్యాండ్ వాడుకోవడానికి తప్ప అమ్ముకోవడానికి పనికిరాదు. పాయింట్ అర్థమవుతుంది కదా. అసైన్ ల్యాండ్స్ దేనికి మనకు వస్తాయి? ఇప్పుడు మీ గవర్నమెంట్ ఒక 3 acres ల్యాండ్ ఇచ్చింది అనుకోండి. ఈ 3 acres ల్యాండ్ మీరు ఏం చేయగలుగుతారు? మీరు కల్టివేట్ చేసుకోగలుగుతారు, అంతకు మించి ఎవరికైనా అమ్ముకోవడానికి లేదు. కానీ అసైన్ ల్యాండ్ యాక్ట్ని బాగా దోచిపడేసారు. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ల్యాండ్స్ సగం ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్, నాగార్జున ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్. ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం కొన్ని ల్యాండ్స్ని లీజుకి ఇచ్చింది. ఈ లీజుకి ఇచ్చిన ల్యాండ్ వాడు ఏం చేయాలి? వాడుకోవాలన్నా అమ్ముకోవాలన్నా? వాడుకోవాలి. కానీ రియల్ ఎస్టేట్ చేసి అమ్మి పడేస్తారు మన హీరోలు అందరు. వాళ్ళు రియల్ హీరోలు, నాట్ రియల్ హీరోస్, విలన్స్ మనకి తెలంగాణకి. మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, మీరు హీరోస్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ మనల్ని దోచుకునేటోళ్ళు, టికెట్ రేట్ దగ్గర నుంచి మన ల్యాండ్ దాకా. క్లియర్? అంటే దీనే ల్యాండ్ అసైన్ ల్యాండ్ యాక్ట్ అంటాం. సో ఈ అసైన్ ల్యాండ్ యాక్ట్ ఉంది, ఎట్ ది సేమ్ టైం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది. అంటే విలేజ్లో ఒక ఫ్యామిలీకి ఎంత ఉండాలనో అది ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఇది కాకుండా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది. ఏ యాక్ట్ ఉంది? అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. అంటే ఏదైనా ఒక సిటీ కానీ, ఓకేనా, ఏదైనా టౌన్లో కానీ, అర్బన్ అంటే జనరల్గా అంటే విలేజ్ లక్షణాలు లేనిది ఏదైతే ఉంటుందో, పాపులేషన్లో మోర్ దాన్ 75% పాపులేషన్ నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉంటే దాన్ని అర్బన్ ఏరియా అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా ఏంటి డిఫరెన్స్? రూరల్ ఏరియా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్. అర్బన్ ఏరియా నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్, అది ఇండస్ట్రీస్ ఆర్ సర్వీస్ సెక్టార్ ఆర్ ట్రేడ్, ఏదైనా బిజినెస్ కావచ్చు. పాపులేషన్ డెన్సిటీ కూడా చాలా ఎక్కువ ఉండాలి. ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఉండే పాపులేషన్ మనం ఏమంటాం? పాపులేషన్ డెన్సిటీ. జనాలు కుప్పలుగా ఉంటే దాన్ని అర్బన్ ఏరియా అంటాం. ఓకేనా? సో అర్బన్ ఏరియాలో కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని లేపడేసారు. ఆ లేపడంతో మాదాపూర్ హైటెక్ సిటీలు అంతా స్ప్రెడ్ అయినాయి. వాస్తవంగా ఏంటి అంటే 4000 square feet కన్నా ఎక్కువ ఉండొద్దు ఎవరికైనా ఇండివిజువల్ పర్సన్. ఇలా హైదరాబాద్లో ఎకరాల ల్యాండ్ ప్రైవేట్ పర్సన్స్కి వచ్చింది. దానికి రీజన్ రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్ ఉంటే నాకు సంబంధం లేదు. ఎవడైనా తెలంగాణను దోచుకుంటే మనం డిస్కస్ చేస్తాం, వాడు విలనే మనకి. వాడు ఎంత గొప్పోడైనా సరే విలన్కి అంతే. ఇక ఎవరు ఏపీ వాళ్ళు అయితే ఎవరు లేరు కదా, ఉన్నా నేనేం చేయలేను దానికి. రైట్? అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లేపేసిన హైదరాబాద్లో. ప్లస్ ట్రస్ట్ ఆర్ సొసైటీస్ ఫామ్ చేస్తారు. ఇప్పుడు ఇందాక మనం మల్లారెడ్డి డిస్కస్ చేసినాం కదా, ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అప్లై కాదు. ఓ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెడతాడు, ఓ 10 మంది కమిటీ మెంబర్స్ ఉంటారు. వీళ్ళు నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కదా ఇది, కాబట్టి ఎన్ని ల్యాండ్స్ అయినా ఉండొచ్చు. పేరు సొసైటీది కానీ పవర్ అంతా వీటి దగ్గరనే ఉంటుంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా ఉండే. ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేసి హైదరాబాద్ని డెవలప్ చేయడం కోసం అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని అబాలిష్ చేసి పడేసినాం మనం. సో ఇది కాకుండా ఏజెన్సీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఏజెన్సీ రైట్స్ అంటే, ఏజెన్సీ అంటే షెడ్యూల్డ్ ఏరియా. ఏంటి షెడ్యూల్డ్ ఏరియా అంటే? ఏమండి, షెడ్యూల్డ్ ఏరియా అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో షెడ్యూల్లో పెట్టిన ఏరియా షెడ్యూల్డ్ ఏరియా. ఏ షెడ్యూల్ ఉంటుంది? 5th and 6th షెడ్యూల్. ఏ ఏరియాలో అయితే, ఏ రీజియన్లో అయితే, లేదా ఏ ప్లేస్లో అయితే 1971 పాపులేషన్ సెన్సెస్లో ఎస్టీ పాపులేషన్ మోర్ దాన్ 50% ఉంటుందో ఆ ఏరియాని, ఆ రీజియన్ని ఎట్లా అంటాం మనం? ఏజెన్సీ లేదా షెడ్యూల్డ్ ఏరియా అంటాం. గిరిజనులు 50% ఉంటుంది షెడ్యూల్డ్ ఏరియా. దానికి మనం పెట్టుకున్న పేరు ఏజెన్సీ అంటాం. ఓకేనా? ఈ ఏజెన్సీకి సంబంధించినంత వరకు ఈ ట్రైబ్స్కి ఉన్న రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కొన్ని ట్రైబల్ ప్రొటెక్షన్ లాస్ కూడా ఉన్నాయి. దాన్నే మనం 1 of 70 అని పిలుస్తున్నాం ఈ మధ్య. ఏ యాక్ట్ అంటున్నాం? 1 of 70 యాక్ట్. ఏంటి 1 of 70 యాక్ట్ మీన్స్?
అంతే, మీ మైండ్ చాలా ఓపెన్ ఉండాలా. వసుంధర పేపర్ చదువుతాం, సినిమా పాటలు వింటాం అంటే కుదరదు ఇక్కడ. ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఎలాబొరేటెడ్గా స్టడీ చేయకపోతే కాదు. బిట్లే చదివితేనో బుక్లో ఉన్నది చదివితేనో ఇక్కడ కుదరదు అసలు. పోయినసారి గ్రూప్ 2 పేపర్లో తెలంగాణ ఎకానమీ నుంచి చాలా మంచి బిట్లు వచ్చినాయి. తెలంగాణ మూమెంట్ మీద ఎంత గ్రిప్ వస్తే అంత గ్రిప్ తెలంగాణ ఎకానమీ మీద వస్తుంది. అంటే మూమెంట్ వింటే చాలు. మీరు జనరల్గా చదవరు, నాకు తెలుసు మీ గురించి. చదవడానికి టైం కూడా లేదు కదా, రైట్ సార్. సో 1/70 యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది ఏజెన్సీ ఏరియాలో. 1/70 యాక్ట్ మీన్స్ 1970 తర్వాత, అంటే బిఫోర్ 1969 అని అర్థం, 70 అని అర్థం. 90 ఏదైతే ఏజెన్సీగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేస్తుందో ఆ ఏరియాలో నాన్ ట్రైబ్ భూమి కొనుక్కోవడానికి లేదు. అంటే మీరు మా భద్రాచలం రీజియన్ తీసుకోండి, భద్రాచలం టు ఆదిలాబాద్ ఏజెన్సీ ఏరియా అంటారు కదా. ఈ ఏజెన్సీలో నాన్ ట్రైబ్కి రైట్స్ ఉండవు. ఒకవేళ మీ ఫోర్ ఫాదర్స్ 1970 కన్నా ముందు ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి. మీ తాతకి భూమి ఉంటే మీకు వస్తుంది. మళ్ళీ మీరు తీసిపోయి ఇంకో నాన్ ట్రైబ్కి అమ్మితే అది చెల్లుతుందా? ఇన్వాలిడ్. అది పాయింట్ అర్థమవుతుంది కదా. మళ్ళీ మీరు అమ్మితే ఎవరికి అమ్మాలి? ట్రైబ్కే అమ్మాలి. కనీసం ఇల్లు స్థలం కాదు, ఇల్లు కట్టుకునే రైట్ కూడా లేదు. కానీ ఇది ఇంప్లిమెంట్ అయిద్దా? కాదు. 90% ఇది కూడా ఫెయిలియర్. ఈ యాక్ట్ డిస్కస్ చేయాలి. అంటే ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ అనే కాన్సెప్ట్ వస్తే కుమారప్ప కమిటీ దగ్గరికి, వీలైతే ఎవరి దగ్గరికి, జమీందారీ రైత్వారీ సిస్టమ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి ఇప్పుడున్న 1/70 యాక్ట్ దాకా, భూభారతి దాకా మనం డిస్కస్ చేయాలి. అర్థమవుతుంది కదా. మీరు ఎక్కువ ల్యాండ్ సర్వే నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తాం. తెలంగాణలో ల్యాండ్ సర్వే నెంబర్స్ ఇచ్చింది సాలార్జంగ్. ఎవరిస్తారు? సాలార్జంగ్. సాలార్జంగ్ రిఫార్మ్స్ మీరు ఆల్రెడీ అక్కడ చదువుంటారు, ఇక్కడ కూడా మళ్ళీ చదవాలి. రైత్వారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ ఎవరు చేస్తారు? సాలార్జంగ్ అని ఒక దివాన్, హైదరాబాద్ దివాన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. జిలాబందీ సిస్టమ్, జిలాస్, సుబాస్, హైదరాబాద్ నిజాం డైనాసిటీని 5 సుబాస్గా డివైడ్ చేస్తాడు. అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచెస్ ఇవన్నీ. సుబాగి ఆఫీసర్గా సుబేదార్ ఉంటాడు. సుబేదార్ నుంచి డిస్టిక్ ఆఫీసర్స్ ఉంటారు. విలేజ్ లెవెల్లో కరణం అండ్ మున్సబ్ ఉంటారు ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి. ఇదంతా ఎవరి పీరియడ్ నుంచి వస్తుంది? సాలార్జంగ్ 1 నుంచి మనం డిస్కస్ చేయాలి. ఆయన అప్పుడు వేసిన సర్వే నెంబర్స్ ఏవైతున్నాయో ఆ సర్వే నెంబర్సే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతాయి. మీరు ఎవరైనా ట్రైబ్ ఏజెన్సీ ఏరియాలో ట్రైబ్ ఉంటే నువ్వు ఏజెన్సీ రైట్స్ కావాలన్నప్పుడు నువ్వు ఏజెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏజెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలంటే నువ్వు 1956 కన్నా ముందు తెలంగాణ రీజన్లో ఉన్నట్టు ప్రూవ్ చేసుకోవాలి. పాయింట్ అర్థమవుతుంది. అట్లా ఏజెన్సీ వస్తుంది. అంటే ల్యాండ్ రికార్డ్స్ అప్పటి నుంచి ఉంటాయి. అంటే తెలంగాణ ఎకానమీ కంప్లీట్గా దేని చుట్టూ తిప్పుతాం మనం? ల్యాండ్ చుట్టూ తిప్పుతాం. నిన్నగాక మొన్న తెలంగాణకి సంబంధించిన ల్యాండ్ హోల్డింగ్స్కి సంబంధించిన ఒక రిపోర్ట్ వచ్చింది. ల్యాండ్ హోల్డింగ్ మీన్స్, ల్యాండ్ హోల్డింగ్ అంటే ఒక ఫార్మర్ కల్టివేట్ చేసే ల్యాండ్ని ల్యాండ్ హోల్డింగ్ అంటాం. నీకు 4 ఎకరాలు ఉంది, నీ ల్యాండ్ హోల్డింగ్ ఎంత? 4 acres. ఈ ల్యాండ్ హోల్డింగ్స్లో జనరల్గా మనకి మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్స్, స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్, అంతే కదా, మీడియం ల్యాండ్ హోల్డింగ్స్ అండ్ లార్జ్ స్కేల్ ల్యాండ్ హోల్డింగ్స్. చిన్నప్పుడు ఉపాంత రైతు, చిన్న సన్నకారు రైతు, మధ్యంతర రైతు అని చదువుతున్నాం కదా. దీనికి సంబంధించిన డేటా వచ్చింది మొన్ననే 2016 బేస్ చేసుకొని 22లో డేటా వచ్చింది. తెలంగాణలో యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ డిక్రీజ్ అవుతుంది రోజు రోజుకి. 0.92నో ఎంతో ఉంది. అంటే తెలంగాణలో ఉన్న ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ మొత్తం వ్యవసాయ భూమిని తెలంగాణలో ఉన్న ఫార్మర్స్ తోటి డివైడ్ చేస్తే వచ్చేది యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్. ఈ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఎందుకు ల్యాండ్ హోల్డింగ్ డిక్రీజ్ అవుతుంది? ల్యాండ్ డివిజన్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. ల్యాండ్ డివిజన్ అండ్, ఇప్పుడు మీ తాతకు ఒక 100 ఎకరాల భూమి ఉంది అనుకో, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. మీ తాతకి 100 acres ల్యాండ్ ఉంటుంది, మీకు 2 ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఓనర్షిప్ రైట్స్ ఏమవుతాయి? రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా. సో మీ తాతకి 100 ఎకరాల్లో 50 acres చొప్పున 4 areasలో ఉందనుకో,
దీన్ని ఏమన్నాం? ల్యాండ్ డివిజన్ అన్నాం. ఏమన్నాం? ల్యాండ్ డివిజన్. మీ తాతకి 10 మెంబర్స్ ఉన్నారనుకో పిల్లలు, ఏమైంది ఒక్కోడికి 10 acres వస్తుందా? అంతే కదా. మొత్తం ఎంత? 200 acres అన్నా కదా. 20 ఎకరాలు వస్తుంది అబ్బా. 100 ఎకరాలు అన్నాం కాబట్టి 10 ఎకరాలు వస్తుంది. 10 acres ల్యాండ్ వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు ఈ 10 acres కూడా మనిషికి ఒక దగ్గర తీసుకుంటారా? ఇవన్నీ ముక్కలు ముక్కలు అవుతాయి, 10 ముక్కలు అవుతాయి ఒక్కొక్క పార్ట్. ఆయన ఒప్పుకున్నా అసలే ఒప్పుకోదు. మీ అన్నకి అక్కడ ఇచ్చినావు, మీ నాన్న మీ అన్నకి మంచి ఫేవర్ ల్యాండ్ ఇచ్చిండు, మనకు పనికిరాని భూమి ఇచ్చిన రోజు సతాయిస్తూ ఉంటుంది ఏమో. అందుకని అన్నదమ్ములు కొట్టుకొని సస్తా ఉన్నారు ఇప్పుడు కూడా. అక్కడ అన్ని గొడవలు ఎక్కడైతే. మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి పోయినరా? పోవాలి, పోతేనే కదా తెలిసేది ప్రాబ్లమ్స్. మీరు కొట్టైనా పోవాలి, ఎవడైనా కొట్టినా పోవాలి. లైఫ్లో 2-3 భయాలు ఉంటాయి. ఏం భయాలు ఉంటాయి చెప్పండి మనకి? 1 పోలీస్ స్టేషను, 2 కోర్టు, 3 జైలు. ఈ 3 చేసి వచ్చినాం అనుకో సీఎం అవుతారు. ఇంతకన్నా భయం ఏమైనా ఉందా? ముందు పరువు అనేది పెద్ద పంచాయతీ మన ఇంట్లల్లో. అసలు ఇది మామూలు విషయం కాదు, చంపేస్తారు పిల్లల్ని. ఏం కాదు, పోయినా ఏం కాదు, ఉన్నాయేం కాదు. ఉంటే ఆయన కిరీటం ఇస్తాండి, ఏంది ఎవడైనా బంగారం ఇస్తాండి. నేను నీ కొడుకు తాగి తిరుగుతాండ కానీ మీ నాన్న అంటే మనకేం పోదు. నీ కొడుకు చాలా మంచివాడు అంటే కూడా మనకేం రాదు. అట్లా అని మనం ఏం చెడిపోద్ది, అది వేరే విషయం. కానీ సో ఇది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు. పోలీస్ స్టేషన్ ఒకసారి పోయేస్తాం. రేవంత్ రెడ్డి ఇండియాలోనే హైయెస్ట్ క్రిమినల్ కేసులు ఉన్న సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి. తెలుసలేదా మీకు? 80 కేసెస్ ఉన్నాయంట ఆయన మీద. రెండో భయం కోర్టు, ఒకసారి జైలు. ఇక అంతకన్నా భయం ఏమైనా ఉందా? ఊరైతే వేయరు కదా, చంపరు కదా. ఈ 3 పోయిన తర్వాత ఎంత డేర్ స్టెప్ అయినా వేయచ్చు. అంటే మనకుండే భయాలు ఉంటాయి కదా, ఇవి బ్రేక్ చేయకపోతే సక్సెస్ రాదు. ఎవడి కోసమో మనం అస్సలు బతకొద్దు. మీరు ఏదనుకుంటారో అది చేయండి. అది కాకపోతే మంచి వేలా చేయండి. ఏది చెప్పిన కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తారు, లేను కొడతారు. రైట్. సో ల్యాండ్ డివిజన్ అండ్ ఫ్రాగ్మెంట్, ఇది నెక్స్ట్ జనరేషన్కి. అంటే మన ఫాదర్ దగ్గరకు వచ్చింది, మనం 2 ఉన్నాం. ఇప్పుడు ఎన్ని ఎకర్స్ అవుతుంది? 5 acres అవుతుంది. మళ్ళీ వీళ్ళకి 2 ఉన్నారు, 2.5 ఎకరాలు. ఈ మధ్యలో మన తాత ముదురు అనుకో, ఏం సినిమాలు చూస్తారు కదా, పాత సినిమాలు, సగం భూమి పోయి ఉంటుంది. ఈ లోపల ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో కొంత గవర్నమెంట్ గుంజుకొని ఉంటుంది. అంటే యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర 100 acres ఉంది, ఇప్పుడు ఎంత వచ్చింది? 1 acre వచ్చింది. దీని ల్యాండ్ డివిజన్ అండ్ ఫ్రాగ్మెంట్. ఎప్పుడైతే అంటే నిన్నటి దాకా 4 partsగా ఉన్నది ఇప్పుడు 200 parts అయింది. నువ్వు వ్యవసాయం చేసేటప్పుడు ఇక్కడ గట్ల రూపంలో, అంటే ఏమంటారు వీటిని, బౌండరీస్. సో బౌండరీస్ దగ్గర వాల్యుబుల్ ల్యాండ్ వేస్ట్ అవుతుంది. నీకున్న 1 acre ల్యాండ్కి నువ్వు అగ్రికల్చర్ మీద, కల్టివేషన్ మీద పెద్దగా ఫోకస్ పెట్టలేవు. అందుకని ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ప్లస్ నీకున్న ల్యాండ్ హోల్డింగ్ నీ అవసరాలు తీర్చగలుగుద్దా? తీర్చలేదు. కాబట్టి నువ్వు పావర్టీలోకి పోతావు. పావర్టీ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఏం చేస్తుంది? డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడైతే నీకు పావర్టీ ఉందో నీ ఫ్యామిలీకి ఎడ్యుకేషన్ ఇవ్వలేము. ఎడ్యుకేషన్ ఉండదు, హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు. ఆటోమేటిక్గా మనం ఎటు నుంచి ఎడిపోతున్నాం? రిచ్ టు పూర్ వైపు. పూర్ కాదు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అయిపోతాం. అంటే ల్యాండ్ డివిజన్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఏమవుతున్నాయి? డిక్రీజ్ అవుతున్నాయి. తెలంగాణలో ల్యాండ్ హోల్డింగ్, యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ బాగా తక్కువ ఉన్న కమ్యూనిటీస్ ఎస్సీస్. ల్యాండ్లెస్ కమ్యూనిటీ ఎస్సీస్. యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఎవరికి ఎక్కువ ఉందంటే ఓసీస్కి ఎక్కువ ఉంటుంది. పాపులేషన్ ఏమో తక్కువ, ల్యాండ్ హోల్డింగ్స్ ఏమో ఎక్కువ. అంటే తక్కువ మంది చేతిలో ఎక్కువ భూమి, ఎక్కువ మంది చేతిలో తక్కువ. ఇదే మన తెలంగాణకు అంత. ఆయన వచ్చి బంగారు తెలంగాణ అన్నాడు, అది కాదు. బంగారు తెలంగాణ అయితే బంగారం మీ దగ్గర కూడా ఉండాలి. అంటే మన రిచ్ అయి ఉండాలి. రైతుని రాజుని చేస్తారట, రాజుని చేయక్కర్లే, బికారోని చేయకపోతే చాలు. 14 years 15 years తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. సరే 12 years అని, నియర్లీ 12-13 years, 12 సంవత్సరాలు 13 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఏమేం చేంజెస్ వచ్చినాయి? అగ్రికల్చర్లో ఏం చేంజ్ వచ్చింది? జీడిపిలో, జిఎస్డిపిలో, పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఏం చేంజ్ వచ్చింది? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ఏం చేంజ్ వచ్చిందో మనం డిస్కస్ చేస్తాం. అంటే మీరు చదివే ఎకానమీ మీ ఎకానమీ. మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? మన గురించి, మన స్టేట్ గురించి. మన స్టేట్ ఫ్యూచర్ ఇన్ ద సెన్స్ మన ఫ్యూచరే కదా.
పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ డిస్కస్. ఒక్క ల్యాండ్ రిఫార్మ్స్ ఏరియా తీసుకుంటేనే ఇంత ఉంది. అంటే తెలంగాణ ఎకానమీకి సంబంధించిన అఫీషియల్ డేటా దేని మీద డిపెండ్ అయిదాం? నెంబర్ 1 ఎకనమిక్ సర్వే మీద డిపెండ్. ఎందుకంటే ఎకనమిక్ సర్వే ఎప్పుడు 2004 నుంచి డేటా ఇస్తూ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ MSME అని ఒక పాలసీ ఇచ్చింది. ఇండస్ట్రీస్ మీద ఏముంటుంది? MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అంటండి ఈ మధ్య. అంతే కదా? ఫ్యూచర్ సిటీ అంటే ఏంది? మన ఫ్యూచర్ ఉంటుందో ఆయన ఫ్యూచర్ ఉంటుందో చూడాలి కొన్ని రోజుల తర్వాత. అది మన ఫ్యూచర్ కోసమా వాళ్ళ ఫ్యూచర్ కోసమా అనేది తెలుస్తుంది కొన్ని రోజులకి. ఏంటి ఫ్యూచర్ సిటీ? ల్యాండ్ డెవలప్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఎవరైతే ఇండస్ట్రీస్ పెడతారో, ఎక్కడి నుంచి అయితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో, ఇన్వెస్ట్మెంట్స్ ఎంకరేజ్ చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని డెవలప్ చేయడమే MSME యాక్ట్. దేన్ని డెవలప్ చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్ని డెవలప్ చేసే పాలసీ. ఏ పాలసీ? MSME. ఇది కూడా ఆల్ ఇండియా లెవెల్లో నిర్మలా సీతారామన్ గారు ఒక పాలసీ ఇచ్చింది, MSME పాలసీ. ఈ పాలసీ డిస్కస్ చేయాలి. అట్ ది సేమ్ టైం తెలంగాణ MSME పాలసీ అప్ టు ఫ్యూచర్ సిటీ దాకా చూడాలి. ఈ ఫ్యూచర్ సిటీలో పాటుగా మన వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో రింగ్ రోడ్డు వేస్తారు. హైదరాబాద్కి 3 రింగ్ రోడ్లు. ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు. ఇది నియర్లీ 400 కిలోమీటర్స్ అనుకుంటాను. ఇది 162 కిలోమీటర్స్. ఒక రౌండ్ వేయాలంటే 162 కిలోమీటర్స్ నియర్లీ, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంటే ఇక్కడ రింగ్ రోడ్ వేస్తానంటే అర్థం ల్యాండ్ని పూల్ చేస్తానని అర్థం. అంటే ఈ ఏరియాలో ఏం డెవలప్ చేయాలి? ఇండస్ట్రీస్ని, గ్రోత్ కారిడార్స్ని డెవలప్ చేయాలి. అంటే ఇన్వెస్ట్మెంట్స్. ఎస్పెషల్లీ హైదరాబాద్ దేనికి ఫేమస్? బిర్యానీకి కాదు. హైదరాబాద్ దేనికి ఫేమస్? ఐటీ నెంబర్ 1 మీరు చెప్పినట్టుగా. ఇంకా దేనికి ఫేమస్? బల్క్ డ్రగ్ ఇండస్ట్రీకి ఫేమస్. బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్. ఫార్మాస్యూటికల్స్లో హైదరాబాద్ నెంబర్ 1. అన్ని మీరు శాంతా బయోటిక్స్ కానీ పెద్ద పెద్ద కంపెనీలనే హైదరాబాద్లో ఉంటాయి. అంటే డ్రగ్ క్యాపిటల్ అయింది హైదరాబాద్. అంటే ఇక్కడ ఏంటి? డ్రగ్స్ అంటే మీరు అనుకున్న ఆ డ్రగ్స్ కాదు, ట్యాబ్లెట్స్, మెడిసిన్. సో దాన్ని డెవలప్ చేయడం కోసం ఈ మధ్య ట్రై చేస్తున్నాం బాగా. ఐటీని బాగా డెవలప్ చేస్తాం. దీనికోసం సపరేట్ పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ అన్ని మనం డిస్కస్ చేయాలి. ఐటీ ఎక్స్పోర్ట్స్లో తెలంగాణ 2nd ప్లేస్ ఇండియాలో. బెంగళూరు తర్వాత హైదరాబాదే ఉంటుంది. ఐటీ అండ్ ITES. మీరు మామూలుగా సర్వీస్ సెక్టార్ అంటాం కదా మనం. సర్వీస్ సెక్టార్ అంటే ఏమేమి ఉంటాయి? మీరు ఓన్లీ సర్వీస్ సెక్టార్ అంటే ఐటీ అనుకొని ఆ ఫీలింగ్లో ఉండకండి. సర్వీస్ సెక్టార్లో ఏమేమి ఉంటుంది జనరల్గా? ట్రాన్స్పోర్టేషన్ చాలా పెద్దది. ఇప్పుడు మనం ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు అని చదువుతాం కదా. ఈ డిస్కస్ చేసే రింగ్ రోడ్స్ అన్నీ ఎందులో చూడాలి మనం? సర్వీస్ సెక్టార్లో పాటుగా చూడాలి. ట్రాన్స్పోర్టేషన్. హైదరాబాద్ తెలంగాణలో రోడ్స్ ఎంత? ఇందులో నేషనల్ హైవేస్ ఎన్ని ఉన్నాయి, స్టేట్ హైవేస్ ఎన్ని ఉన్నాయి, విలేజ్ రోడ్స్ ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఒక పంచాయతీ అయితే GHMC రోడ్స్ ఇంకొక పంచాయతీ. హైదరాబాద్ GHMC హ్యాండ్ ఓవర్లో ఉన్న రోడ్స్ ఎంత? తెలంగాణ RTC కండిషన్ ఏంటి? తెలంగాణ హైదరాబాద్ మెట్రో కండిషన్ ఏంటి? ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే? ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? ఇది క్లాస్ రూమ్ కావాలి అంటున్నావా లేదా? క్లాస్ రూమ్ అని ఎందుకు అంటున్నాం? ముందు క్లాస్ రూమ్కి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, చైర్సు, బోర్డు, ఫ్యాన్లు గిల్లు తర్వాత సంగతి మినిమం అయితే కావాలి. ఫ్యాను, AC, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అట్లనే ఒక ఏరియా డెవలప్ అవ్వాలంటే దేన్ని డెవలప్ చేయాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎన్ని టైప్స్ ఉంటుందండి? 2 టైప్స్. ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకవేళ మీ ఊరు ఉంది, మీ ఊరు డెవలప్ కావాలంటే ఏం చేయాలా చెప్పండి మీరు? ముందు ఏం కావాలి మీ ఊరికి? రోడ్డు కావాలి. నెక్స్ట్ ఏం కావాలి? వాటర్ కావాలి. నెక్స్ట్ ఇండ్లు కావాలి కదా, హౌసింగ్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సరిపోద్దా? సరిపోదు కదా. ఇవి ఉన్న తర్వాత ఏం కావాలి? ఎడ్యుకేషన్, హెల్త్. ఎడ్యుకేషన్, హెల్త్, మెడికల్ అండ్ లా అండ్ ఆర్డర్ అన్నీ ఉన్న తర్వాత ఇది లేకపోతే కష్టం. కొట్టుకొని చేస్తే ఆడ కుదురుతుంది.
ఇది ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్? సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రెండు ఉంటేనే ఆ ఏరియా డెవలప్ అవుతుంది. మన దగ్గర ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫోకస్ పెట్టినాం? ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫోకస్ పెట్టినాం. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మనం బ్యాక్వర్డే ఉన్నాం. రోడ్డు వేస్తారు, రోడ్డు మీద రోడ్డు వేస్తారు, దాన్ని డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ అంటే అసలు డెవలప్మెంట్ అంటే అసలు మీకేం కావాలి? కాదు, అబద్ధం అది. డబ్బులు కావాలి. డబ్బులు కూడా దేనికి కావాలి? అసలు మీకేం కావాలి? ఫస్ట్ డబ్బులే సరిపో. డబ్బులు కూడా దేనికోసం? అల్టిమేట్గా మీకు గోల్ ఉంటుంది. ఏం గోల్ ఉంటుంది? హ్యాపీయెస్ట్ లగ్జరీ, అంతే కదా, సంతోషమైన లగ్జరియస్ లైఫ్ కావాలి. ప్లస్ అన్ని తర్వాత హెల్త్ కూడా ఇంపార్టెంట్. అంటే చేతి నిండా డబ్బులు ఉండాలి, పెద్ద బంగ్లా ఉండాలి, పని చేయొద్దు. అల్టిమేట్గా డిస్కస్ చేద్దాం ఇదే. అంటే ఏం పని లేకపోయినా మనం ప్రశాంతంగా బతకగలగాలి, అల్టిమేట్ గోల్ అది. అది జరిగితే డెవలప్మెంట్. అంటే నీ హెల్త్ ఫెసిలిటీ బాగుండాలి, 90 years నువ్వు ఆరోగ్యవంతంగా బతకగలగాలి, మంచి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉండాలి కదా, నీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నీకు హై ఇన్కమ్ ఉండాలి. ఈ మూడింటిని కలిపితే HDI కానీ కదా అనేది పాయింట్. అర్థమవుతుందా? ఈ మూడింటిని కలిపి లెక్కేస్తే ఏమంటాం మనం? దాన్ని HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. మన వాళ్ళేమో మస్తు డెవలప్ చేసినామని చెప్తారు. ఇండియా వరల్డ్ 4th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్, ఒప్పుకుంటారు కదా. ప్రపంచంలో 3కు వచ్చి రాలేదుగా, వస్తాం కూడా అంటే 4th largest ఎకానమీ. కానీ HDIలో 190 కంట్రీస్లో మన ప్లేస్ 130లో ఉంటాం. ఆదాయం ఉంది, రెవెన్యూ ఉంది, ఇన్కమ్ ఉంది, కానీ డెవలప్మెంట్ లేదు. దీనికి గ్రోత్ అంటారు. ఓన్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే గ్రోత్. అన్ని రకాల ఫెసిలిటీస్ హెచ్డిఐలో చేంజ్ వస్తుంది, డెవలప్మెంట్. మనం గ్రోత్ని చూపెట్టా ఉంటున్నాం, డెవలప్మెంట్ అంటాం. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్. రోడ్డు మీద రోడ్డు వేస్తే గ్రోత్ క్లియర్. ఆ రోడ్డుకి 100 meters అవతలకపోతే, డ్రైనేజ్ సరిగా లేకపోతే అది మనం అండర్ డెవలప్డ్ అని అర్థం. మన దగ్గర అంతే ఎట్లుంటుందో తెలుసా? ఈ మధ్య మన తెలంగాణలో చేంజ్ ఏందో నాకు తెలుసు. రోడ్లు మంచిగా ఊరు రావటంగానే మధ్యలో డివైడర్లు వేసినారు, డివైడర్లకు లైట్లు పెట్టారు, లైట్లు చుట్టినారు. అంతకుముందు మొక్కలు వేసేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్ చెట్లు వేస్తారు. అంటే మొక్కలు వేసి పెంచేటోళ్ళు డైరెక్ట్ చెట్లు వేస్తారు. కనపడుతుంది కదా. ఐ లవ్ మీ ఊరి పేరు అది రాస్తాడు. ఇక మనకు అసలు ఆడ రీల్స్ వాళ్ళకి మనకు వస్తుంది. మీరు ఒక 200 meters పోతే గల్లీ ఇంత ఉంటుంది, 2 బైకులు వస్తే పోవు. ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్. టాయిలెట్ ఫెసిలిటీస్ సరిగా ఉండదు. కరెంటు వైర్లు అయితే గాలి ఏలాడుతూ ఉంటాయి. వీడు ఉన్నదే ఇంత రోడ్డు అయితే BSNL వచ్చి ఒకసారి, ఎయిర్టెల్ వచ్చేసారి, ఇంకోసారి నరుకుతూనే ఉంటారు. మీ ఊర్లో ఎప్పుడైనా ఏ రోడ్డు అయినా ప్రశాంతంగా సాఫీగా కనపడ్డదా? కదా, ఎప్పుడు అంత డిస్టర్బెన్సే కనిపిస్తుంది. అంటే మనం ఏది చూపిస్తాడు, మనకి ఏది జరగాలి, ఇది రావాలి. మన ఊర్లో రోడ్లు సరిగా ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా ఉండాలి, హాస్పిటల్ ఉండాలి, స్కూల్ ఉండాలి. గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్స్ ఎట్లున్నాయో చూడండి ఒకసారి. పెయింట్ కూడా ఉండదు వాటికి. ఒకవేళ ఉన్న టీచర్ ఉండనే ఉంటాడు. అంటే మనం ఏ డెవలప్మెంట్ చూపించి, ఏ గ్రోత్ని చూపెట్టా ఉంటున్నాం, మనం డెవలప్మెంట్ అంటున్నాం. నిజంగా డెవలప్మెంట్ అయి ఉంటే ఈ పావర్టీ ఉండదు కదా, అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు కదా. అంటే ఇండియాలో రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కానీ ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ కాదు. అంటే కొద్ది మంది చేతిలో ఎక్కువ ఆదాయం. మీ ఆదాయాన్ని, అంబానీ ఆదాయాన్ని కలిపితే యావరేజ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకు సంవత్సరానికి 1,00,000 వస్తుంది, వాడికి 20,000 కోట్లు వస్తాయి. ఆ 20,000 కోట్లు మన ఆదాయాన్ని యావరేజ్ చేస్తే మనం కూడా రిచ్ అనిపిస్తాం, కానీ కనపడదు. అంటే మనకేమొస్తుంది? గ్రోత్ అవుతుంది కానీ ఏం రావట్లే, డెవలప్మెంట్ రావట్లే. మన ఊర్లో ఒకటి ఐటీ అబ్బో ఏదో కడతాడు, ఓ ఇండస్ట్రీ కడతాడు, ఈ ఊరంతా డెవలప్ అయినట్టు ప్రచారం చేస్తాడు. కానీ అది దాని తర్వాత ఒక 500 meters పోతే స్లమ్ ఏరియా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ డిఫరెన్సెస్ మనం డిస్కస్ చేయాలి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, రీజనల్ డిస్పారిటీస్. అంటే మనం డెవలప్ చేసే డెవలప్మెంట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నాం?
ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ వేస్తే కామన్ మెన్కి ఏం వస్తుంది? మనకి ఏం కావాలి? ఎంప్లాయ్మెంట్ కావాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి? ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ దేని బేస్లో వస్తుంది? ప్రొడక్షన్ బేస్లో వస్తుంది. ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఏం డెవలప్ చేయాలి? ప్రొడక్షన్. ప్రొడక్షన్ డెవలప్ కావాలంటే ఏం కావాలి? ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ ఎక్కడి నుంచి వస్తుంది? సేవింగ్స్ నుంచి వస్తుంది. సేవింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్కమ్ రావాలి. ఇండియాలో లో లెవెల్ ఇన్కమ్, లో ప్రొడక్షన్. అసలు మన పంచాయతీ ఏందో చెప్తా చూడండి. ఇండియాలో లో ప్రొడక్షన్. అసలు ఎందుకు మనం ఈ దరిద్రంలో ఉన్నామో చెప్తా. ప్రొడక్షన్ ఎట్లుందండి? తక్కువ ఉంది. ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ లో ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఇన్కమ్ తక్కువ ఉంటుంది కాబట్టి సేవింగ్స్ తక్కువ. సేవింగ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి క్యాపిటల్ ఉండదు. లో క్యాపిటల్, లో ఇన్వెస్ట్మెంట్. లో ఇన్వెస్ట్మెంట్, లో ప్రొడక్షన్. ఇండియా ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అంటే దీన్ని స్ట్రక్చరల్ డిఫెక్ట్ అంటాం. ఇండియన్ ఎకనామిక్ సిస్టంలో ఉన్న పెద్ద ప్రాబ్లమే లో క్యాపిటల్ ఫార్మేషన్. అంటే సరైన పెట్టుబడి మన దగ్గర లేదు. మీకే 2 crores రూపీస్ బ్యాంకు లోన్ ఇస్తే ఏం చేస్తారు? అద్భుతాలు చేస్తారు. అంతే కదా. ఈ చదువులు అంతా ఎందుకు మనకి? మీరు ఇంజనీరింగో లేదంటే సంథింగ్ ఏదో మీకు స్పెషాలిటీ ఉంటుంది మీ దగ్గర. కానీ మీరు ఏదైనా పెట్టాలంటే ఏం లేదు మీ దగ్గర? క్యాపిటల్. ఎందుకు క్యాపిటల్ లేదు? ఎందుకు లేదు అంటే ప్రొడక్షన్ లేదు. ప్రొడక్షన్ ఎంప్లాయ్మెంట్కి, ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్కి, ఇన్కమ్ సేవింగ్స్కి, సేవింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి ప్రాబ్లం. అందుకనే మన దగ్గర క్యాపిటల్ డెఫిషియన్సీ ఉంది. మనకు విటమిన్ ఎం డెఫిషియన్సీ, అంతే కదా. మీ అందరికి లేదా విటమిన్ ఎం డెఫిషియన్సీ? ఉంది కాబట్టే కదా ఇక్కడ కూర్చున్నాం. దేశానికి ఏం డెఫిషియన్సీ? క్యాపిటల్. క్యాపిటల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు నువ్వు డెవలప్మెంట్ ఎట్లా చేస్తావు? ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి. ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? ఎంప్లాయ్మెంట్ కావాలంటే ప్రొడక్షన్ కావాలి. ప్రొడక్షన్ కావాలంటే చాలా పెట్టుబడి కావాలి. పెట్టుబడిని బ్యాంక్స్ ఇచ్చే కండిషన్లు లేవు. ఎందుకంటే మన దగ్గర అసలు సేవింగ్సే తక్కువ. ఎందుకు సేవింగ్స్ అంటే మనకు వచ్చేది ఇన్కమ్ తక్కువ. దీన్ని ఎవడైనా బ్రేక్ చేయాలంటే చేయలేం. ఇండియాలో కరప్షనో లేదంటే గవర్నమెంట్ పాలసీసో ఇవి డెవలప్మెంట్కి అబ్స్టాకిల్స్ కాదు. ఆఫ్టర్ ఆల్ ఇండియాలో ఒక 1 lakh crores కరప్షన్ జరిగింది అనుకో, 1,00,000 కోట్ల అవినీతి చేసింది అనుకో, అది ఆఫ్టర్ ఆల్. ఎందుకంటే మన ఎకానమీ చాలా పెద్దది. ఎంత పెద్దది? నేను రెగ్యులర్ చెప్తా ఎగ్జాంపుల్. షాంపూస్ది మీరు మంత్లీ ఒక 4 times హెడ్ బాత్ చేసినారు అనుకో, ఎన్ని రూపాయలు ఖర్చు అవుతుంది? 4 rupees. రూపాయి షాంపూనే లెక్కేద్దాం. ఎంత పాపులేషన్? 150 crores. 150 crores into 4 800 crores బిజినెస్ జరుగుతుంది. ఓన్లీ షాంపూ 1 rupee ప్రోడక్ట్ గురించి నేను డిస్కస్ చేస్తాను. రోజుకి మీరు ఎన్ని గూడ్స్ కన్జప్ట్ చేస్తారు? అట్లీస్ట్ ఒక పర్సన్ 200 to 500 rupees మనం ఖర్చు పెడతాం అట్లీస్ట్. ఎంత పర్సెంట్ ట్యాక్స్లు కడతావు అంటే 30% కడతాం మనకు తెలవకుండా నియర్లీ. అంటే నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడితే 30 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అక్క నిర్మలా సీతారామన్కి పంపించేస్తున్నావు. 150 crores into 30 rupees అంటే నెంబర్ రాయలేం బోర్డు మీద. ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగితే అది కుంభకోణం కాదు. అంటే మన దగ్గర 1000 బస్తాల ఇంట్లో రైస్ ఉందనుకో, అందులో పందికొక్క ఎంత తింటుంది? ఓ బస్తా తింటుంది. తిని అంటే అది ప్రాబ్లమే కావచ్చు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంది? ఎకనామిక్ సిస్టమ్కి క్యాపిటల్ ఎక్యుములేషన్ అంటాం. ఇది ప్రాబ్లం ఉంది. అందుకనే మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయాలని చూస్తున్నాం? అట్రాక్ట్ చేయాలని చూస్తున్నాం. దేన్ని అట్రాక్ట్ చేయాలని చూస్తున్నాం? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, FDIs. అంటే ఏదైనా ఒక ఫారిన్ కంపెనీ ఇండియాలో వచ్చి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తే ప్రొడక్షన్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెడితే దాన్నే ఉన్నాం FDI అన్నామండి. ఈ FDIs కోసం కొట్టుకుంటాను. దావోస్ పోతారు మన వాళ్ళు రెగ్యులర్గా. పోయి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? దావోస్ పోతారు కదా, ఇన్వెస్ట్మెంట్స్ కోసం అడుక్కుంటారు. వాళ్ళందరూ ఇన్వెస్టర్స్ మీలాగుంటారు, ఇట్లా కూర్చుంటారు. ముఖ్యమంత్రులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణ రండి, పెట్టుబడి పెట్టండి, ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం. మా మాదాపూర్ దగ్గర అంత డెవలప్మెంట్ ఉంటుంది, ఆడ ఎకరం 200 కోట్లు ఉంటుంది, మీరు వస్తే ఫ్రీనే, కరెంటు సబ్సిడీ ఇస్తాం,
ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, రోడ్డు మేమే వేస్తాం, వాటర్ మేమే వేస్తాం, ఇన్వెస్ట్మెంట్ రండి. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ దేన్ని ఇంక్రీజ్ చేస్తుంది? ప్రొడక్షన్ దేన్ని జనరేట్ చేస్తుంది? ఎంప్లాయ్మెంట్ దేన్ని జనరేట్ చేస్తుంది? ఇన్కమ్ జనరేట్ అయితే పావర్టీ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. గవర్నమెంట్ మీద వెయిట్ ఏమవుతుంది? తగ్గుతుంది. స్కీమ్స్ తగ్గించవచ్చు కదా. క్లియర్? అన్నిటికీ ఇండియాలో ఉన్న ఆల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటంటే క్యాపిటల్. మీరు అందుకని సెకండ్ 5 year ప్లాన్ మీరు అబ్జర్వ్ చేస్తే బిగ్ పుష్ని మనం అప్లై చేసినాం, అవునా కదా? బిగ్ పుషే కదా అప్లై చేసి సెకండ్ 5 year ప్లాన్లో 3 ఐరన్ అండ్ స్టీల్, 2 ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్. థర్డ్ 5 year ప్లాన్లో ఇంకొక స్టీల్ ఇండస్ట్రీ. అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీకి ఫస్ట్ 2-5 years ప్లాన్స్లో చాలా ప్రయారిటీ ఇచ్చినాం మనం. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హై బాక్రా నంగల్, దామోదర్, హీరాకుడ్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసినాం. సెకండ్ 5 year ప్లాన్ కంప్లీట్గా దేనికి ప్లాన్ చేసినాం? దేన్ని జనరేట్ చేయాలి? ఎంప్లాయ్మెంట్ని, ఇన్కమ్ని జనరేట్ చేయడం కోసం ఇచ్చినాం. ఆఫ్టర్ 1990s మొత్తం ఎవరికి అప్పచెప్పినాం? ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ₹1,00,000 జీతం ఇచ్చి 10 లక్షల రూపాయలు పని చేయించుకుంటాడు. 10,000 ఇచ్చి 50,000 రూపాయలు పని చేయించుకున్నాం. అందుకే మనకి జీతం తక్కువైనా ఏం కావాలి మనకి? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కదా. మామూలుగా మీ స్కిల్స్కి ఐటీ పోయినరు అనుకో 1,00,000 సంపాదిస్తారు. కానీ మీకు ఏం కావాలనిపిస్తుంది? ఏదో కావాలనిపిస్తుంది. ఆ ఏదో ఎక్కడ దొరుకుతుంది అంటే గవర్నమెంట్ జాబ్లో దొరుకుతుంది. అంటే ఈ యాంగిల్లో మనం డిస్కస్ చేయాలి సబ్జెక్ట్ని. తెలంగాణకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ ఎప్పటి నుంచి డిస్కస్ చేయాలి? నిజాం పీరియడ్ నుంచి డిస్కస్ చేయాలి. సో ఈ యాంగిల్లో ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అండ్ సర్వీస్ సెక్టార్స్. సో వీటన్నిటికీ సోర్స్ ఎకనమిక్ సర్వే. ఎకనమిక్ సర్వే బేస్డ్గా మనం ఈ సబ్జెక్ట్ని డిస్కస్ చేయాల్సి వస్తుంది. అందుకని మీ అందరి దగ్గర ఉండాల్సింది ఏంటి అంటే ఎకనమిక్ సర్వేకి సంబంధించిన ప్రింట్ ఉండాలి. బయట మార్కెట్లో ఉన్న బుక్స్ వద్దు, పెద్దగా ఏం లేదు. అంతకుముందు బంగారు, అది దాన్ని ఏదో బుక్ అనేటోడు, బంగారు తెలంగాణ దిశగా అని ఒక బుక్ రిలీజ్ చేసేటోడు. ఎకనమిక్ సర్వే బుక్ మార్కెట్లో దొరుకుతుంది. లేదు అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకోవాలి. 15 to 20 మార్క్స్ సర్వే బేస్డ్ ఉంటాయి. పోయినసారి Group 2 మనకి క్రైటీరియా అన్ని అగ్రికల్చర్, ఇండస్ట్రీ ఇవన్నీ దేంట్లో ఉంటాయి. ఈ మధ్యకాలంలో మన దగ్గర లైవ్ స్టాక్ని ఇంక్రీజ్ చేయాలని చూస్తాను తెలంగాణ గవర్నమెంట్. లైవ్ స్టాక్స్ అంటే ఏంటి అంటే మీట్ కోసం అండ్ మిల్క్ కోసం ఏం చేయాలి? యానిమల్ హస్బెండరీని డెవలప్ చేస్తాను. రైతు బంధు స్కీమ్ ఇస్తాను. రైతు బంధు డిస్కస్ చేయడం కూడా మనదే బాధ్యత. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం కదా. ఏంటి కళ్యాణ లక్ష్మి? ఎన్ని స్కీమ్స్ కళ్యాణ లక్ష్మిలా? 6 స్కీమ్స్ ఉండాలి. సరే కళ్యాణ లక్ష్మి, సరే మహాలక్ష్మి, మిస్టేకన్. కళ్యాణ లక్ష్మి అంటే పెళ్ళికి పైసలు ఇచ్చేది కదా, రైట్. మహాలక్ష్మి స్కీమ్లో ఏమేమి ఇస్తారు? ఇప్పుడు ఒకటి ఫ్రీ బస్ ఇస్తారు. ఏంటి ఫ్రీ బస్ ఇంపార్టెన్స్? ఫ్రీ బస్ ఇస్తే ఏమవుతుంది? ఫ్రీ బస్సు ఎకనమిక్ డెవలప్మెంట్కి ఎట్లా సపోర్ట్ చేస్తుంది? Group 1 రాస్తే వస్తాయి ఇట్లాంటి క్వశ్చన్. జనరల్గా ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రస్తుతానికి పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు చూస్తారా చాలా కాస్ట్లీ. దిల్సుఖ్ నగర్లో ఉన్న ఒక ఫ్యామిలీ, అక్కడ ఆయన దిల్సుఖ్ నగర్లో ఒక జాబ్ చేస్తాడు అనుకోండి, 50,000 30,000 సంపాదిస్తాడు. ఆమెకు కూడా జాబ్ చేయాలని ఉంది సపోర్టింగ్ కోసం. ఆమె జాబ్ జీడిమెట్లలో ఉంది. దిల్సుఖ్ నగర్కి జీడిమెట్లకు బస్ ఛార్జే 100 రూపాయలు అది, పోతే 100, వస్తే 100. అంటే ఇప్పుడు ఈ 200 రూపీస్ అయితే 6,000 రూపీస్ అయిద్దని ఆమె జాబ్ మానేస్తుంది. ఫ్యామిలీ ఎకనామికల్గా డెవలప్ కాలేదు. ఎప్పుడైతే నువ్వు ఫ్రీ బస్ ఇచ్చినావు ఏమవుతుంది? ఫ్రీ బస్సే కాదు, ఫ్రీ మెట్రో ఇవ్వాలంట నేను. చాలా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈమె 10,000 రూపాయల కోసం జాబ్ చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ప్రొడక్షన్ జనరేట్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమవుతుంది? ఇంక్రీజ్. ఇవో ఈ యాంగిల్ డిస్కస్. ఎక్కడో బస్సులో బ్రష్ చేస్తుంది, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ఇవి 0.1% ఇన్సిడెంట్స్. ఫ్రీ బస్సు ఉమెన్ ఎంపవర్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. ఫ్యామిలీ ఎకనామిక్ స్టెబిలిటీకి పనికొస్తుంది. అంతే కదా. మీరు మగాళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చినా పెద్ద యూజ్ ఉండదు. స్కీమ్స్ అన్నీ ఎవరికి ఇస్తారు? మాకు డబ్బులు ఇస్తే సాయంత్రం కాగానే ఏం లేదా అనుకునే బ్యాచ్ ఇదంతా. అదే ఉమెన్కి, మదర్కి డబ్బులు ఇస్తే
ఫ్యామిలీకి యూజ్ అవుతుంది. ముందు సేవింగ్స్కి మారుతుందండి అదంతా. చాలా జాగ్రత్త దాచిపెట్టి కొంచెం కొంచెం ఖర్చు చేస్తారు. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్స్ కూడా మేల్కి ఇస్తుందా ఫీమేల్కి ఇస్తుందా? రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు? మొత్తం తీసి పెడతారండి. మా వాళ్ళకి ఏం లేదు. మా వాళ్ళని బిజీగా ఉంచడం కోసం తెలంగాణలో లిక్కర్ టార్గెట్ 50,000 crores ఇంక్రీజ్ చేస్తున్నాం. తెలుసా ఎంత గ్రేట్ అంటే, నియర్లీ తెలంగాణలో ఈ ఇయర్ రెవెన్యూ, లిక్కర్ రెవెన్యూ 40,000 crores, 40,000 కోట్లు ఓన్లీ లిక్కర్ నుంచి వస్తున్నాయి. సెకండ్ వ్యాట్ ఉంటుంది. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఏ గూడ్స్ మీద వ్యాట్ ఉంది? మోడీ గారు 1 nation 1 tax అంటాడు, అది జిఎస్టీ దగ్గర. మరి పెట్రోలియం మీద 1 nation 1 tax అనవు. 20-25 రూపీస్ పడుతుంది 1 లీటర్ పెట్రోల్ ప్రొడక్షన్ కాస్ట్. ఎంతకు అమ్ముతారు? 100 రూపాయలకు అమ్ముతాను. అంటే 70 రూపీస్ ఏముంది? ట్యాక్స్ ఉంది. ఏ ట్యాక్స్ ఉంది? వ్యాట్. స్టేట్ గవర్నమెంట్స్కి వ్యాట్లో 30 రూపీస్ ఇస్తాడు వీడి. వాడు పంచుకుంటారు ఇద్దరు కలిసి. నువ్వు లీటర్ పెట్రోల్ కొట్టిస్తాను అంటే అర్థం నువ్వు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ని బతికిస్తాను అని అర్థం. వెంటనే నీ 100 రూపీస్లో వాడో 30, ఇడో 30 తీసుకుంటారు వెంటనే. మనకి ఇచ్చేది ఎప్పుడో మన తాతకి 2,000 పెన్షన్ ఇస్తారు, మన దగ్గర నుంచి రోజు గుంజుతా ఉంటారు. ఎక్కడి నుంచి మనకి ఎక్కడ పెన్షన్స్ సబ్సిడీస్ ఇచ్చినట్టు ఇవ్వడం, ట్యాక్స్ రూపాయలు ఏం చేయడం, కలెక్ట్ చేయడం. ఇదే ఇష్యూ నడుస్తూ ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సబ్జెక్ట్ని మనం డిస్కస్ చేయాలి. తెలంగాణ ఎకానమీ ఒకసారి సిలబస్ చూద్దాం. ఇది చాలు కానీ ఏముంది, ఉందా సిలబస్ బుక్? సిలబస్ పేపర్ ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ బ్రేక్ తర్వాత క్లాస్లో రాసుడు ఏముండదండి, రాసుడే ఉంటుంది. అంటే అట్లా అని చెప్పాను నేను. ల్యాండ్ రిఫార్మ్స్ లాంటి కొన్ని ఏరియాలు, ఎకనామిక్ సర్వే, బడ్జెట్లు కొంచెం ఎక్కువ డిస్కస్ చేస్తాం. మీరు ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ మీ అందరు విన్నారు కదా. వినని వాళ్ళు ఉంటే కూడా నాకు చెప్పండి. ఎందుకంటే నేను జీడిపి దగ్గర నుంచి జిఎస్డిపికి వెళ్తాను. నేను జీడిపి కాన్సెప్ట్స్, C+I+G+X-M, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఓకేనా, మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, జిఎన్పి, జిఐడి ఇట్లాంటివి డిస్కస్ చేయను. ఎందుకంటే అవన్నీ మీరు ఆల్రెడీ వినుంటారు. తెలంగాణ స్టేట్ జిఎస్డిపి ఎంత ఉంది, తెలంగాణ స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఏ డిస్ట్రిక్ట్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, ఏ డిస్ట్రిక్ట్ లోయెస్ట్ పర్ క్యాపిటల్. తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గ్రోత్ ఏంటి, ఇండస్ట్రియల్ పాలసీస్ మనం డిస్కస్ చేయం. ఓన్లీ తెలంగాణ ఇండస్ట్రీస్, తెలంగాణ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ డిస్కస్ చేస్తాం, తెలంగాణ సర్వీస్ సెక్టార్ డిస్కస్ చేస్తాం. కాన్సెప్ట్స్ అన్ని మనం ఎక్కడ డిస్కస్ చేయాలి? ఇండియన్ ఎకానమీలో. దాని అప్లికేషన్ అంతా ఎక్కడ డిస్కస్ చేయాలి? తెలంగాణ ఎకానమీలో. కంప్లీట్ డేటా ఓరియంటెడ్. కాకపోతే ఇక్కడ లక్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ ఎకానమీలో వచ్చే క్వశ్చన్స్ అంతా ట్విస్టింగ్. చూసుంటారు కదా, నేషనల్ ఇన్కమ్ వచ్చినట్టే ఉంటుంది, క్వశ్చన్ చూస్తే ఆన్సర్ రాదు. గ్రోత్ చదివితే ఈజీగా అనిపిస్తుంది, అసలు గ్రోత్కి మనం చదివిన దానికి వాడు ఇచ్చిన దానికి సంబంధమే లేదనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కంప్లీట్గా ఏముంటాయి? ఫ్యాక్ట్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, కంపారిజన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ప్లస్ మనం ఫోకస్ పెట్టాల్సింది 2014 తర్వాత నుంచి అప్ టు 2025 and 26 ఎకనామిక్ సర్వే దాకా ఫోకస్ పెట్టాలి. అంటే 2014 నుంచి 2026 దాకా అగ్రికల్చర్ సెక్టార్లో వచ్చిన చేంజెస్, ఇండస్ట్రియల్ సెక్టార్ చేంజెస్, సర్వీస్ సెక్టార్లో వచ్చిన చేంజెస్, పావర్టీలో వచ్చిన చేంజెస్, అన్ఎంప్లాయ్మెంట్లో వచ్చిన చేంజెస్. సో ఇట్లాంటి టాపిక్స్ అన్నీ కలిసి మనం ఏం చేయాలి? డిస్కస్ చేయాల్సి